ఇది జనరల్ స్టడీస్లో పర్యావరణము సుస్థిరాభివృద్ధి మెటీరియల్ అప్లోడ్ చేశానండి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ తీసుకోండి. మొత్తం మెటీరియల్ ఇక్కడ అప్లోడ్ చేయటం జరిగింది. ప్రాక్టీస్ బిట్లు కూడా ఇచ్చాను, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో టెస్ట్కి సంబంధించిన అంశాలు కూడా ఇప్పుడు ఇస్తున్నాను, మీకు చూద్దాం. సో ఈరోజు మనము ఈ క్లాస్లో డిస్కస్ చేయబోయే అంశాలని మరొకసారి పరిశీలనకి తీసుకుందాం. హాయ్, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించండి. సో మనం ఆన్లైన్లో క్లాసెస్ ఇవ్వటం జరుగుతుంది. మీ డే టు డే అఫైర్స్ బ్రేక్ కాకుండా క్లాసెస్ ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా మీరు ఈ క్లాసును చూసుకోవచ్చు. సో క్లాసెస్ అన్ని సబ్జెక్టులకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవ్వటం జరిగింది. ఎక్కడైతే అప్డేట్స్ అవసరం పడుతూ ఉంటాయో అక్కడ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఇస్తున్నాము. క్లాసెస్తో పాటు మెటీరియల్ని కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో ఇవ్వటం జరుగుతుంది. మెటీరియల్ని కూడా మీకు టిల్ ద ఎగ్జామ్ వరకు ఎక్కడైతే అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్స్ ప్రకారము మ్యాక్సిమం అందజేయటం జరుగుతూ వస్తుంది. వీటితో పాటు మనము ఎవ్రీ వీక్ కూడా అభ్యర్థులు ఒక కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ మెయింటైన్ చేయడంలో భాగంగా టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఫైనల్గా ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత ఎగ్జామ్కి 1 మంత్ బిఫోరే మనము 10 గ్రాండ్ టెస్టులు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ క్రమంలో ఈరోజు మనము వీక్లీ టెస్ట్లో భాగంగా 19th టెస్ట్ని అప్లోడ్ చేయటం జరిగింది. సో ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా వాళ్ళ సిలబస్ని కంప్లీట్ చేసుకోకపోతే కంప్లీట్ అయినప్పుడైనా కానీ వాళ్ళు ఈ టెస్ట్ని చేసుకోవచ్చు. కొత్తగా చేరే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 నుంచి 18 వరకు టెస్ట్లు అవైలబుల్లో ఉంటాయి. దానికి అనుగుణంగా సిలబస్ ఇచ్చాము. సిలబస్కి అనుగుణంగా వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగించుకొని ఆ టెస్ట్లు కూడా అటెండ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు మనం టెస్ట్ అప్లోడ్కి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ టెస్ట్ అనేది 26/2020 మనము కండక్ట్ చేసుకుంటాము. దానికి సంబంధించిన టెస్ట్ సిలబస్ పేపర్ 1 మోడర్న్ ఇండియాలో క్లాస్ నెంబర్ 29-30, సైన్స్ బయాలజీ పార్ట్ క్లాస్ నెంబర్ 11, జోగ్రఫీలో 16-17 క్లాసెస్, పర్యావరణము సుస్థిరాభివృద్ధి కొత్త మెటీరియల్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించండి. క్లాస్ 1-2 ఉంటుంది. ఏపీ హిస్టరీలో క్లాస్ నెంబర్ 107, పాలిటీలో క్లాస్ నెంబర్ 107, 108, ఇండియన్ ఎకానమీ 11, 12, 13 క్లాసెస్ని మనము టెస్ట్ కండక్ట్ చేసుకుంటాము. ఏపీ ఎకానమీకి సంబంధించి మనము ఈ టెస్ట్లో ఎలాంటి కండక్ట్ అనేది లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కారణం ఏమిటి అంటే ఈ కొత్తగా ఈ బడ్జెట్ ఒకటి రాబోతున్నది. ఏపీకి సంబంధించి 2020-21కి సంబంధించి సర్వే ఒకటి రిలీజ్ అవుతున్నది, సోషో ఎకనామిక్ సర్వే. ఈ జూన్ 26 నాడు వాళ్ళు కొత్త పారిశ్రామిక తీర్మానం ఇస్తామని చెప్పారు. ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం పొందిందన్న విషయం మనకు తెలిసిందే. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి ఇంకా ఎకనామిక్ డేటా కొంత రావాల్సి ఉన్నది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకొక 2 వీక్స్ పడుతుంది. ఇవన్నీ ఒక క్రిస్టలైజ్ అయ్యి బయటికి రావటానికి. దాని తర్వాత ఏపీ ఎకానమీ మీద మళ్ళీ మనము ఫ్రెష్గా క్లాసెస్ అందజేస్తూ దానికి సంబంధించిన మెటీరియల్ని కూడా అందజేస్తూ మనము టెస్ట్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ మీన్ టైంలో వీటిని నెక్స్ట్ వీక్కి సంబంధించి మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారు. ఇది నెక్స్ట్ టెస్ట్కి సిలబస్కి సంబంధించి ఏపీ ఎకానమీకి సంబంధించిన సమాచారం. ఇప్పుడు చాలామంది అభ్యర్థులు వాళ్ళకి వస్తున్న డౌట్స్ కానీ వాళ్ళ యొక్క ఇప్పుడు అంత కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఎలా అన్న పాయింట్స్ రేజ్ అవుతున్నాయండి. వాళ్ళు కాస్త సూచనలు ఇవ్వండి సార్, మేము దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయండి, ఇదే ఫస్ట్ ప్రశ్న మనకు ఈ మెసేజెస్లో రావటంలో. ఎప్పుడు వస్తే ఎట్లా మా ప్రిపరేషను, దానికి సంబంధించి కొంత గైడ్లైన్స్ అడగటం జరుగుతుంది. వారిని దృష్టిలో పెట్టుకొని మనకుండే ఒక హైపోథెటికల్, ఇది సిచ్యువేషన్ అంతా కూడా హైపోథెటికల్గా ఉంది, మీకు తెలిసిన అంశమే. ప్రాబబిలిటీ ఎట్లా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ ఒక క్యాలిక్యులేషన్ చేసి దీనికి సమాధానం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది కేవలము జస్ట్ ఎవరైతే ఈ సిచ్యువేషన్లో ఉన్నారో ఎప్పుడు వస్తుంది ఏంటి అని వాళ్ళకి కొద్ది ప్రాబబుల్ ఆన్సర్ తప్పితే 100% అని మనం చెప్పలేము. ఇది వ్యక్తిగతంగా ఇస్తున్నదే కానీ దీనికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎలాంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. ఇది కేవలం ఇప్పుడున్న అభ్యర్థులు వాళ్ళ యొక్క ఆలోచనలకి
సాధ్యమైనంత వరకు డైవర్ట్ కాకుండా వాళ్ళ పనులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక గైడెన్స్ మాత్రమే. ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయమే అండి. సో చూద్దాం నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు అన్న పాయింట్ ఒకటి, ఇప్పుడు ఉన్న సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ 2 అంశాలకు సంబంధించి మెయిన్ క్వశ్చన్స్, అవి మనం ఆన్సర్ చేద్దాం. నోటిఫికేషన్ ఫస్ట్ పాయింట్ ఎప్పుడు రావచ్చు. ఇప్పటికే 850 ఖాళీలకి ప్రభుత్వము ఆమోదం తెలపడం జరిగింది. ఇంకా వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయండి. ఆ ఖాళీల గురించి ఒక 1 వీక్ బిఫోర్ కూడా మనం ఇచ్చాం వీడియో. ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ బయటికి తీయండి అని ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఆదేశం ఇవ్వటం జరిగిందని చూసాము. సో ఇప్పుడు ఆ ఖాళీలన్నీ బయటికి రావాలి. అది ఎంత టైం పడుతుందో పర్టికులర్గా ఎంతని చెప్పలేము. ఖాళీలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక క్యాబినెట్ సమావేశం, ఇన్ని ఖాళీలకి ఆమోదం అంటూ వాళ్ళ ప్రక్రియ, ప్రభుత్వ ప్రక్రియ అంతా ఉంటుంది. అవన్నీ వెళ్ళిన తర్వాత కమిషన్ దగ్గరికి వెళ్ళాలి. కమిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పుడుండే సిచ్యువేషన్స్, టైంను వాటిని బట్టి ఒక క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. ఆ క్యాలెండర్ అన్నది వాళ్ళు ఏ ఎగ్జామ్లు ఎప్పుడు కండక్ట్ చేస్తారని డేట్స్ మాత్రం ఇవ్వటం జరుగుతుంది. ఆ డేట్లో భాగంగా గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు. క్యాలెండర్ అంటే అర్థం ఏంటి? నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాము, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాము అని చెప్పే ఒక అంశము. సో ఈ క్యాలెండర్ ఇచ్చే దానిని బట్టి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని స్పష్టత ఏర్పడుతుంది. ఇక్కడ ఈ ప్రక్రియ అంతా చూస్తే ఎంత లేదన్నా కానీ 1 మంత్ నుంచి 2 మంత్స్ అయితే పట్టేటట్టుంది. ఎందుకు అట్లా అంచనా వేయగలుగుతున్నాము అంటే ఇప్పటికే ఈ డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. అదే విధంగా బీటెక్వి, ఎంబీబీఎస్వి టెక్నికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా డిప్లొమా ఇవన్నీ కూడా. ఒకవైపు అకాడమిక్ సంబంధించిన ఎగ్జామ్స్ ఒకటి ఫిల్ చేయాలి వీళ్ళు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ గవర్నమెంట్ లోకల్ బాడీ ఎన్నికలకి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మనము టీవీలో చూస్తున్న సమాచారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ అక్కడ కనిపిస్తున్నది. ఈ 2 పాయింట్లు బ్రేక్ ఈవెన్ అయిపోయి ఇప్పుడు బ్రేక్ అవుట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అంటే కనీసం 2 నెలలు టైం అయితే పడుతుంది. ఇప్పుడు జూన్లో ఉన్నాం కాబట్టి జూన్, జూలై అయితే పడుతున్నది. సో ఈ ప్రక్రియలో ఒకవైపు ఇవి నడుస్తూ ఉన్నా మిగిలినవి ఖాళీలు మీరు అటు చూడండి దాంతోపాటు వస్తున్నాయి అంటే మనకు ఫస్ట్ ఛాన్స్గా సెప్టెంబర్, అక్టోబర్కి రావచ్చు. సెప్టెంబర్, అక్టోబర్కి క్యాలెండర్ అనేది రావచ్చు. దానికి అనుగుణంగా ఎప్పుడు ఉంటాయో చెప్పచ్చు. ఒకవేళ ఏదైనా డిలే అయితే మ్యాక్సిమంగా ఈ నవంబర్, డిసెంబర్ నాటికి ఇవన్నీ ఫైనల్ అయిపోయి నేను చెప్పిన అంశాలన్నీ వాళ్ళు నవరత్నాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఇస్తామని ప్రకటించారు. కాబట్టి మొదటి సంవత్సరం అన్నది ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్సో లేకపోతే ఇంకోటి XYZ ప్రాబ్లమ్సో, కరోనానో ఇంకోటి ఏదో ప్రాబ్లం వల్ల ఇవ్వలేదు కాబట్టి కదండి. కాబట్టి సెకండ్ ఈ వస్తున్నదిగా ఈ జనవరికి 99.9% అయితే రావచ్చు. అంతవరకు అయితే చెప్పగలుగుతామండి. తెలంగాణలో ఉన్నంత అన్సర్టెనిటీ అన్నది ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గురించి చెప్తున్నాం. ఏపీపీఎస్సీలో లేదు అన్నట్టయితే చెప్పవచ్చు. ఇక తెలంగాణకైతే ఇంకా అసలు ఎప్పుడు వస్తుంది, అసలు దాని మీద ఎలాంటి ఒక కంక్లూజన్కి ఎవరు రాలేకపోతున్నారు. అక్కడ గవర్నమెంట్ ఏదన్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడుతుందా అంటే అది చాలా కష్టంగా ఉన్నది అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మీరు అనాలిసిస్ చేసుకుంటే. కాకపోతే ఏపీకి వీళ్ళు నవరత్నాలు అని ఒక హామీ ఇచ్చారు. మిగిలినవన్నీ కూడా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఏదో వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు. నోటిఫికేషన్కి సంబంధించి ఈ ప్రతి జనవరిలో క్యాలెండర్ ఇస్తామన్నది నవరత్నాలు ఒక పాయింట్గా వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. దాని మీద భరోసా ఉంచి మనము ఈ కంక్లూజన్కి వస్తున్నాము. అంతే తప్పితే దీని వెనకాల ఎలాంటి అథెంటిక్ ఇన్ఫర్మేషను లేదు. వస్తే ఆ టైం కల్లా తప్పనిసరిగా వస్తుంది. అలా ఒకవేళ వస్తే మన దగ్గర ఉండే టైం పీరియడ్ని చూసుకోవచ్చు. ఫస్ట్ స్లాట్ సెప్టెంబర్కి ఒకవేళ నోటిఫికేషన్ అనుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 90 days ఉంటుంది. లేదు అది మిస్ అయిపోయే అవకాశం లేదండి, జనవరి 2021లో క్యాలెండర్ వస్తుంది అని అనుకుంటే అక్కడి నుంచి చూస్తే 90 days ఉంది. మొత్తం ఈ జూన్ ఎలాగో 20 వరకు వచ్చేసాము.
జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 180 డేస్ సాలిడ్గా ఉంది. 180 డేస్ అన్నది సాలిడ్గా మన చేతిలో ఉంది. 99.9% అయితే వస్తుంది. నోటిఫికేషన్ రాదు అన్నది అయితే లేదండి. నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాకపోతే ఈ స్లాట్లో వస్తుందా, ఈ స్లాట్లో వస్తుంది అన్నది కొంచెము మనం ఇంకొన్ని అంశాలు క్లారిటీకి రావాలి. అది వచ్చిన తర్వాత స్పష్టం చేయగలుగుతాను. ఎనీవే ఒకటైతే క్లారిటీగా ఉన్నది, పడితే 90 డేస్లో అయినా పడతాము, లేదా 180 డేస్లో అయినా పడతాము. ఇంతవరకు అయితే గ్యారెంటీ. ఇక బియాండ్ అయితే వెళ్ళదు. బియాండ్ అయితే వెళ్ళే అవకాశాలు చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 2 స్లాట్లని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఏజ్ ఫ్యాక్టరు, ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థుల యొక్క ఏజ్ ఫ్యాక్టర్ని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రిపరేషన్ కరెక్ట్గా 1 మంత్ వాళ్ళ చేతుల్లో ఉంటే 250 మార్క్స్ మినిమం స్కోర్ చేసుకుంటామా లేమా అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్లాన్లని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ సాలిడ్గా 180 డేస్ మనకు కనిపిస్తున్నది. కానీ మీకు తెలిసిందే కదండి, సో రోజులు గిర్ర చెట్ట తిరిగిపోతూ ఉంటాయో చూడటానికి ఉంటాయి. సో ఒక 60 డేస్ మన చేతుల్లో లేవనే అనుకోవాలి. అది హాలిడేస్కో, లేకపోతే జ్వరం వచ్చో, లేకపోతే ఇంకోటో, లేకపోతే పండగలను కొంచెం అట్లా ఇట్లా తెలవకుండా అయిపోయేవి. ఒక 50-60 డేస్ 1/3 పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోలేకపోవచ్చు. కానీ 120 డేస్ మాత్రం ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలన్న ఆలోచన మాత్రం అభ్యర్థులు దారి తప్పద్దు. 60 డేస్ అన్ని ఫేవరబుల్గా అంటే ఎడిషన్గా వచ్చినట్టే అనుకోవాలి. ఈ సమయంలో చూస్తే 120 డేస్కి మీ ప్రిపరేషన్ ప్లాన్ని చేసుకోండి. సో ఈ 120 డేస్లో మీ స్కోరు 300+కి రీచ్ అవ్వగలగాలి. సో వస్తున్న అప్డేట్స్ని కూడా మీరు అందుకుంటూ వెళ్ళగలగాలి. అట్లా మీ యొక్క ప్రణాళికని రూపొందించుకోవచ్చు. సో స్పష్టత ఏమి ఇవ్వగలుగుతున్నాము, నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనే దానికి 1 సెప్టెంబర్, అక్టోబర్లో క్యాలెండర్ వస్తుంది. దానిని బట్టి ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్లో క్యాలెండర్ వస్తే ఒకవేళ ఈ టార్గెట్ మిస్ అయితే నెక్స్ట్ జనవరికి అయితే దాదాపు 99% వస్తుంది. ఇది కూడా మిస్ అయితే దండం పెట్టి కూర్చొని ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఇది కూడా మిస్ అయితే అనే డౌట్ మీకు వచ్చిందనుకో, అది ఎవడు చెప్పేది ఏమీ లేదు. అంతే కదండి. ఒక అంచనాన్ని బట్టి వెళ్తూ ఉండాలి. సిచ్యువేషన్ మొత్తం క్లోజ్డ్గా ఉంది, ఏదో ఒకటి అడుగు ముందు పడాలి కదా. ముందు పడకుండా అక్కడే ఉంటే అక్కడే ఉంటుంది జీవితం. ఏదో ఒకటి ఇదిగో సెప్టెంబర్, అక్టోబర్ అనుకొని ఫస్ట్ అడిగి పెద్ద నష్టమే ఉంది. ఏమి గోతులో దిగి మనం ఏమి మన మీద మూతపడదు కదా, ఒక అడిగేస్తాము. ఇది అయితే 100% దగ్గరగా ఉంది కాబట్టి అనుకోవచ్చు. ఇక అది కూడా రాకపోతే అంటే దానికి ఎవడేమీ చేయలేదు, దండం పెట్టడం తూర్పు తిరిగి. అంతకు మించి చేసేది ఏమీ లేదు. ఇక ఈశ్వరుడు కరుణించాలి, పని ముందుకు పోవాలి. ఇదండి. ఇట్లా అనుకొని ఒక కంక్లూజన్కి వచ్చి వెళ్తే బాగుంటుంది ఈ పాయింట్కి సంబంధించి. సరే, ఇప్పుడు ఉన్న ఈ సమయాన్ని మేము ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏదో ప్లానింగ్ అయితే ఉండాలి కదా. గ్రూప్ 2 రాయాలి అనుకున్నప్పుడు ఇక నీ ప్రిపరేషన్ అనేది కొనసాగించుకోవాల్సినంతవరకు అయితే స్పష్టము. దాదాపు 6 లక్షల నుంచి 8 లక్షల మంది రాస్తారు. అప్లికేషన్స్ అయితే వస్తాయి. ఇందులో సీరియస్గా ఉండేవాళ్ళు ఒక 10,000 నుంచి 20,000 వరకు చాలా సీరియస్గా ఉంటారు. ఒక 20 నుంచి 50,000 వరకు ప్రయత్నిస్తే వీళ్ళు కూడా లోపలికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కరెక్ట్. ఇంతవరకు మిగిలినంతా ఒక ట్రైల్ వేద్దాము, వస్తే ఈ దారి లేకపోతే ఆ దారి అనుకునేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇది మాత్రం చాలా క్రిటికల్ క్రీమ్ లేయర్ అనమాట, వీళ్ళని దాటటము. దానికి అనుగుణంగా మీ ప్లాన్స్ అనేది ఉంటాయి. ఈ లెవెల్స్లో మీరు ఉంటే ఈ 10,000 to 20,000 సీరియస్ డూ ఆర్ డై ఈసారి కొట్టాలి అనుకునే ఈ బ్యాచ్ మొత్తం ఈ 10,000 to 20,000 చాలా సీరియస్గా ఉంటారు. ఇక్కడే ఇది కొంచెం ప్రయత్నం చేస్తే లాగగలుగుతాము అనుకునే బ్యాచ్ ఇది. సో ఈ మార్కులో మీరు ఉంటే ఈ టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదు బియాండ్ లెవెల్స్లో ఉంటే వెయిట్ అండ్ సీ, ఎప్పుడు క్యాలెండర్ వస్తుందో అప్పుడు మీరు ముందుకు వెళ్ళచ్చు. క్యాలెండర్ ఇచ్చి నోటిఫికేషన్ వచ్చి అప్పుడు మీరు ముందుకు వెళ్ళచ్చు. బియాండ్ దట్ దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడున్న సమయాన్ని ప్లానింగ్ ఎవరెవరు ఏ కేటగిరీ
వర్గాల వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అన్నది పరిశీలన చేద్దాం. సుమారు 6 నుంచి 8 లక్షల మంది రాస్తారు అని ఒక అంచనాకి మనం వెళ్తున్నాము. ఇందులో 10 to 20,000 అన్నది కాస్త గట్టి పోటీ అనేది ఇస్తూ ఉంటారు. 20 నుంచి 50,000 అన్నది ఒక మోస్తారు పోటీ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీ టార్గెట్ అంతా కూడా ఈ లేయర్ని దాటాలి. ఈ లేయర్ని దాటడం కోసం మర్చిపోవద్దు, ఇక్కడ 300+ స్కోర్ అనేది తప్పనిసరిగా సాధించాలి. సో ఈ 6 లక్షల నుంచి 8 లక్షల మందిలోకి వచ్చే వివిధ రకాలు ఏ విధంగా ఉన్నారు. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉన్నవాళ్ళు, ఈ పోటీ పరీక్షకు కావాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషను ఇదే అండి. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేని వాళ్ళు. ఇది మన యొక్క కన్వీనియంట్ గురించి ఇట్లా నేను విభజన చేసి ఇందులో మీరు ఏ బ్లాక్లోకి వస్తారో చూసుకొని దానికి అనుగుణంగా చేసుకోండి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది, పర్వాలే, అంటే చేతిలో ఏదో ఒక జాబ్ ఉంది, అది ప్రైవేట్ జాబ్ కానీ పబ్లిక్ గవర్నమెంట్ జాబ్ కానీ ఏదో జాబ్ ఉంది, పర్వాలేదు అనుకుంటున్న వాళ్ళు వీళ్ళు ఫైనాన్షియల్ సెక్యూరిటీ. లేదా హౌస్ వైఫ్స్, పర్వాలేదు ఇల్లు నడుస్తుంది మాకు అనుకునేది. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు, వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ మంత్లీ రావటం లేదు. వాళ్ళు ఏదో ఒక ఫ్రెండ్స్ దగ్గర నుంచో లేకపోతే ఇంటి నుంచో డబ్బులు వస్తున్న కేటగిరీ ఇక్కడ. సో ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీలో కూడా సీనియరు, ఫ్రెషరు. ఇక్కడ సీనియర్ అంటే ఏజ్ పరంగా అని కాదు, లేదా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఇప్పటికి 3 అటెంప్ట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 4 అటెంప్ట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సీనియర్ అంటే అది కాదండి. ఇక్కడ మన దృష్టిలో సీనియర్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ జరిగితే స్పాట్గా వెళ్ళి రాయమంటే ఎవరి వల్ల కాదు. ఒక 1 month పుస్తకాలని ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా 250 స్కోర్ చేసేవాళ్ళు. అదండి ఇక్కడ పోటీ పరీక్షలో సీనియారిటీ అంటే 3 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాడు. అది ఇక్కడ ఎవరికి అవసరం లేదు. నువ్వు 3గా 30గా ఇంకో ఎంతైనాగా. రేపు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్కి వెళ్తుంటే ఒక్కసారి బుక్స్ అన్నీ కూడా దుమ్ము దులిపి కూర్చుంటే అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 350కి 450కి 300+ నీకు సెలక్షన్ అంటున్నప్పుడు 250 కొట్టే స్థాయిలో మనం ఉన్నామా లేమా? సో ఆ పాయింట్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేను 2 సార్లు రాసాను, 2 సార్లు రాయి, ఎన్నిసార్లు అయింటాయి. మళ్ళీ అదే బిట్ అడిగితే మళ్ళీ ఏటో దిక్కుని చూస్తుంటే ఫ్రెషర్కి సీనియర్కి వ్యత్యాసం ఏముంటుందండి? అవునా కదా? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇది ఇక్కడే చాలామంది మిస్టేక్ చేసుకుంటూ ఉంటారు. నేను 2 సార్లు రాసే అనుభవం ఉందిలే, ఏముంటుందండి? మళ్ళీ నువ్వు అదే పొజిషన్కి వెళ్తే ఎప్పుడు తిరుగు ఆ 10 మార్కుల దగ్గరే మిస్ అవుతుంది, లేదా 20 మార్కుల దగ్గరే నాకు పోస్ట్ పోతుంది అంటారు. ఎందుకు పోతుంది? ఆ 10 మార్కులు 20 మార్కులు 3 ఏళ్ళ అనుభవం ఉంది, ఇంకొక 20 మార్కులు గెయిన్ చేయలేవా? సో ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ఈ వేరే నేను అనుభవం 2 సార్లు 3 సార్లు అన్న దానికన్నా కూడా నేను ఇంత పర్ఫెక్ట్గా ఉన్న స్టడీలో, ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఇంత పర్ఫెక్ట్గా నేను స్టడీలో ఉన్నాను, జస్ట్ 1 month ముందు నేను ఒక్కసారి రీఫ్రెష్ అయితే ఖచ్చితంగా ఈ స్కోర్ అందుకుంటా. అది ఇక్కడ సీనియారిటీ. సో అట్లా ఫైనాన్షియల్గా పర్వాలేదు, చాలా లాంగ్ రన్లో ఇట్లా చదివి ఉన్న వాళ్ళు ఉన్నారు. 1 month మళ్ళీ బుక్స్ అన్ని తిప్పేస్తే అందుకోగలుగుతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే కరెంట్ రిలేటెడ్గా అప్డేట్ అవుతూ వస్తుందో ఆ అప్డేట్స్ మీద ఫోకస్ చేసుకుంటూ రండి. ఎందుకంటే ఆ తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు సబ్జెక్ట్లో కొత్తగా వచ్చిన అంశం ఏదో పాత అంశం ఏదో తెలవదు. ఆ తెలవని సందర్భంలో ఏమవుతుందంటే ఒకవైపు కొత్త దాని వైపు వెళ్ళాలన్న ఉద్దేశం ఉంటుంది, పాతది కూడా చదువుతూ ఉంటారు. ఎక్కడ ఏ పాయింట్ కరెక్ట్గా ఫిట్ అవుతుందో తెలవక మళ్ళీ ఆ 10 మార్కులు 20 మార్కుల దగ్గరే వెనక్కి దంపుతూ ఉంటుంది, మళ్ళీ అదే పొజిషన్కి వెళ్తూ ఉంటారు అన్నమాట. సో దానిని ఓవర్కమ్ చేయాలి. అందుకని వీక్లీ, వారానికి ఒక 5 to 6 hours పాలిటీలో ఈ వారం కొత్త అప్డేట్ ఏమొచ్చింది, ఎకానమీలో కొత్త అప్డేట్ ఏమొచ్చింది, ఏపీ ఎకానమీలో కొత్తగా అప్డేట్ ఏమొచ్చింది, జోగ్రఫీలో కొత్తగా ఏమొచ్చింది, లేకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఏమొచ్చింది, అలా వారానికి 7 గంటలు సరిపోతుంది.
ఇప్పుడుండే సిచ్యువేషన్ చెప్తున్నా, మళ్ళీ సర్కమ్స్టెన్స్ మారినప్పుడు దానికి అనుగుణంగా మారాలి. ఇప్పుడుండే సిచ్యువేషన్లో అలా టార్గెట్ పెట్టుకొని వీళ్ళు వెళ్ళవచ్చు. ఇది మంచి అవకాశము వీళ్ళకి. ఇప్పుడు రాబోయే ఈ 850 ఖాళీలు ప్లస్ వీటిల్లో కేవలం వీళ్ళు మాత్రమే జాబు, వీళ్ళ అంటే అన్ని సెక్షన్ వాళ్ళ జాబ్ వస్తుందండి. ఇక్కడ ఈ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్రెషర్స్కి జాబ్ సాధించే వాళ్ళు ఉంటారు, కొంతకాలంగా 2-3 అటెంప్ట్లు ఇచ్చిన వాళ్ళు కూడా జాబ్ సాధించే వాళ్ళు ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకి ఈ విధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారని అర్థము. సో పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండి ఇట్లా 1 మంత్లో 250 వస్తుంది అనుకున్న వాళ్ళు అప్డేట్స్ మీద తప్పనిసరిగా వీక్లీ 5-6 అవర్స్ కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండి ఫ్రెషర్ ఇప్పుడేమీ రాదు కాకపోతే వాళ్ళు సాధించాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ బేసిక్స్ కాన్సెప్ట్ మీద పూర్తి అవగాహన తెచ్చుకోండి. అన్ని క్లాసులు మనం ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఒకసారి బేసిక్ క్లాసెస్ వెళ్తూ ఉండండి. బేసిక్ క్లాసెస్ వెళ్ళిన తర్వాత అప్పుడు అప్డేట్స్కి వెళ్ళండి. సో వీళ్ళు డైలీ 6 to 8 అవర్స్ వీళ్ళు స్పెండ్ చేసుకుంటే సఫిషియంట్ టైం అన్నది వీళ్ళకి సరిపోతుంది. సో బేసిక్ క్లాసెస్ని దాన్ని 2 కవర్ చేసుకుంటూ వీళ్ళు వెళ్ళచ్చు. క్లియర్ అండి. ఇట్లా ఫ్రెషర్కి ఈ విధంగా ఉంది ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉన్నవాళ్ళు. ఇక్కడ ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు, సీనియర్ 2-3 సంవత్సరాల నుంచి అక్కడ హాస్టల్స్లోనో లేకపోతే అక్కడ రూమ్ తీసుకొని చదువుకుంటున్నారు, చేతిలో జాబ్ లేదు, ఫ్రెండ్స్ దగ్గర నుంచో లేకపోతే పేరెంట్స్ దగ్గర నుంచో తెచ్చుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇక్కడ వీళ్ళు ఏదో ఇప్పుడు కొత్తగా మళ్ళీ గ్రామ సచివాలయానికి వస్తూ ఉన్నాయి. సో అట్లాంటి వాటిలో దేంట్లో అయినా కానీ జాబ్ సాధించడానికి ప్రయత్నం చేయండి. లేదా మామూలు ప్రైవేట్లో ఇప్పుడు స్కూల్స్ వాటిల్లో కానీ ఎక్కడైనా కానీ ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీకి వెళ్ళిపోండి. అది ఎంతో అంతే అమౌంట్. ఇప్పుడు ఈ టైంలో నెలకి 1,00,000 సాధించాలని టార్గెట్ ఏమీ అక్కర్లేదు, ఎంతో అంత. సో ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి బయటికి వెళ్తే మైండ్ చాలా చాలా రిలాక్స్ అయిపోతుంది. ఒకసారి మైండ్ రిలాక్స్ అయితే మీరు చేయాల్సిన పని మీద స్పష్టత అనేది చాలా వస్తుంది. లేకపోతే ఫైనాన్షియల్ ఒత్తిడి, దాంతోపాటు పెరుగుతున్న సోషల్ స్ట్రెస్, ఈ 2 కలిసి ప్రభావం బాగా చూపుతాయి. సో ఆ కారణంగా కాస్త ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేని వాళ్ళు ఏదో ఒకటి టైం బీయింగ్ చేయటానికి ప్రయత్నించండి. లేదు పర్వాలేదండి అనుకుంటే మాత్రం లాక్కోవచ్చు. సో వీళ్ళు కూడా ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ చేతిలోకి తెచ్చుకుంటున్నప్పుడు అంటే వస్తుంది జాబ్ చేసుకుంటున్నాం అనుకొని దిగితే వాళ్ళు వీక్లీ 7 అవర్స్ వీళ్ళు స్పెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫామ్లో ఉన్నారు, కసి మీద ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేని వాళ్ళు ఎలాగైనా కానీ జాబ్ సాధించాలి, ఆ ఒత్తిడి ఉంటుంది, ఆ ఒత్తిడి నుంచి ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు కసిగా చదువుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు బాగా అప్డేట్స్కి వాళ్ళు ఉంటారు, కన్వెన్షన్ టాపిక్స్ కూడా బాగా రివైజ్ చేస్తూ ఉంటారు. ఈ బెల్ట్ అంతా కూడా వీళ్ళకి కాస్త ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏర్పడిందంటే ఇంకాస్త ముందుకు వెళ్తారు. ఇక్కడ అంతా కూడా ఒక మనిషిలో ఉండే కసే అండి, ఒక మనిషిలో ఉండే తపనే పోటీ పరీక్షలో గెలుపుని తీసుకొచ్చేది. సో అదే సర్కమ్స్టెన్స్ మన మీద ఫోర్స్ లాగా యాక్ట్ అయ్యి మనలో ఇన్హెరెంట్గా ఉండే ఆ ఎనర్జీని బయటికి తీసుకొని వస్తుంది. అది వీళ్ళకైనా అవ్వచ్చు, వీళ్ళకైనా అవ్వచ్చు, వీళ్ళకైనా అవ్వచ్చు, వీళ్ళకైనా అవ్వచ్చు. సో ఆ కసిలో నుంచి బయటికి వస్తారు కాబట్టి తప్పనిసరిగా జాబ్ అన్నది ఈ స్టేజెస్లో వీళ్ళందరూ కూడా సాధిస్తూ ఉంటారు. బయట నుంచి ఎన్ని సోర్స్ అయినా రానియండి, మా క్లాసులే కానీ ఇంకో ఇన్స్టిట్యూట్వే కానీ ఇంకో 100 పుస్తకాలే కానివ్వండి, ఏదైనా కానీ ఆ అభ్యర్థి లోపల నుంచి వచ్చే ఆ కసిలో సాధించాలనే తపన అవన్నీ కలిసి ఒక్కసారి యాక్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఆ డైరెక్షన్, ఆ కాన్సన్ట్రేషన్ తప్పదు వాళ్ళకి. దృష్టి కానీ ఆ ఆలోచన కానీ ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోవటం కానీ ఖచ్చితంగా పడతారు. ఇది నేను మన వర్గీకరణలో వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తున్న వాళ్ళు, ఈ బెల్ట్లో ఉన్నవాళ్ళు. బియాండ్ ఉన్న వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదే, వస్తారు పోతారు ఎగ్జామ్ హాల్కి. ఇప్పుడు ఫ్రెషరు ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు. ఇక 22 నుంచి 28 వరకు ఉన్న వాళ్ళు పర్వాలేదు, వాళ్ళు అలా రన్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి పేరెంట్స్ నుంచో ఫ్రెండ్స్ దగ్గర నుంచో ఇంకోటో కాస్త ఏజ్ పెరుగుతూ ఉండి 28 నుంచి దాటి 30
30+కి వెళ్తున్న వాళ్ళు మాత్రము ఈ జాబ్కి ఏదైనా ట్రై చేసుకోవటం బెటరు. జాబ్ ట్రై చేస్తూ ప్రిపరేషన్ని కొనసాగించడం బెటర్ అండి. సో ఒక 15 to 20 days ఫస్ట్ జాబ్ ట్రయల్స్ వేయండి. 20 days ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి వన్స్ జాబ్ ట్రైకి వచ్చి ఓకే జాబ్ ఫిక్స్ అయిపోతే అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు ఉండే టైంని మినిమం ఒక 3 నుంచి 4 hours ప్రాపర్గా ఆ టైంని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడేమో 6 to 8 hours ఇచ్చాము, ఇక్కడేమో 3 to 4 hours ఇచ్చాము. ఎందుకు ఈ వ్యత్యాసం? ఇక్కడ ఫ్రెషరే, ఇక్కడ ఫ్రెషరే. ఇక్కడ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫుల్గా ఉన్నది, ఇక్కడ ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేని వాళ్ళు. ఈ డౌట్ కూడా రావాలి. ఇక్కడ వ్యక్తి అండి సాధించేది. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఒక ఆటో నడిపే వాళ్ళ పిల్లలు సివిల్స్ ఐఏఎస్లు కొడతారు, మామూలుగా పనికి వెళ్ళే వాళ్ళ పిల్లలు ఐఏఎస్లు కొడతారు, ఇంకా మంచి మల్టీ బిలియనర్లు ఉన్నారు, మిలియనర్స్ ఉన్నారు, బాగా ధనవంతులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కొడతారు. ఇక్కడ కొడుతున్నది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పోటీ పరీక్షలు అన్నది ఒక వ్యక్తి సర్కమ్స్టెన్స్ని వాటిని పూర్తిగా తన వైపు మౌల్డ్ చేసుకొని సాధిస్తున్నారు అని. వాళ్ళ అబ్బాయి కొట్టినప్పుడు వీళ్ళ అబ్బాయి ఎందుకు కొట్టలేకపోతున్నాడు ఐఏఎస్ అంటే కండిషన్స్. అతను అప్రోచ్ వేరు, ఇతని అప్రోచ్ వేరు. వాళ్ళ నాయనకి 50,000 జీతమే, వీళ్ళ నాయనకి 50,000 జీతమే. అయినా వాడు కొట్టాడు, వీడు కొట్టలేదు. కారణము ఇక్కడ వ్యక్తి. సో ఇక్కడ అన్నీ కూడా అదే అండి. ఒక వ్యక్తి ఆ కసిలో రావటము కానీ, ఆ పెరుగుతున్న ఆలోచన కానీ, ఆ సాధించాలనే తపన కానీ పర్సన్ టు పర్సన్ చాలా వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కాస్త ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉన్నవాళ్ళు పర్వాలేదులే రేపు చూద్దాం అన్న కొంచెం, అందరూ అని కాదు, కొంతమంది ఈ పోకడలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ అట్లా ఉండదండి. ఎలాగైనా కానీ 10,000కు అంతకో జాయిన్ అవుతారు. వాడు ఉద్యోగం లోపలికి వెళ్ళగానే ఆ బాస్ ఉంటాడు, ఆ బాస్కి వీడికి కనిపిస్తూ ఉంటుంది ఆ కోఆర్డినేషన్. ఎట్లా ఉంటుంది? తట్టుకోలేరు ఆ ఈగోని. వాళ్ళకి ఏమొచ్చని వాళ్ళు అక్కడ ఉన్నారు, మనకేం రాదని ఇక్కడ ఉన్నాము, ఆ ఫీలింగ్స్ అన్నీ ఇక్కడ తగులుతాయి. సో అక్కడ వస్తున్నప్పుడు ఇంకా ఇంకా బర్న్ అవుతుంది అన్నమాట. అందులో నుంచి చెప్పలేము, ఎంతో స్పిరిట్ అనేది బయటికి వస్తుంది. అట్లా డిఫరెంట్ సర్కమ్స్టెన్స్, డిఫరెంట్ పర్సనాలిటీస్ అనేది ఇక్కడ ప్లే చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇందులో ఉన్నారో చూసుకోండి. సో ఇది ఈ బెల్ట్ అవుట్ ఆఫ్ ఈ బెల్ట్లోకి వస్తున్న వాళ్ళు ఇది. సో దానికి అనుగుణంగా ఇక రెగ్యులర్గా మనం ఇస్తున్న ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమేమి చదవాలి అట్లా చాలా సందర్భాల్లో చెప్పాం, మళ్ళీ ఇంకా మనం చెప్పుకుంటూ కూడా వస్తాము. సో అట్లా కొనసాగించండి, తప్పనిసరిగా సాధిస్తారు. వీళ్ళైనా ఒకటే గుర్తు, వీళ్ళైనా టార్గెట్ ఇదే రీచ్ అవుతారు. ఆ టార్గెట్ దాటే వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని బయలుదేరుతారు. సో ఇక్కడ ఎవరిని తక్కువ అంచనా వేయద్దు, ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదండి. ఈ అవుట్ ఆఫ్ వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయదంటే వీళ్ళు ఫస్ట్ నుంచి మైండ్ సెట్ అనేది బయటకు ఉంటుంది. ఇప్పుడు నా వల్ల కాదు, నేను నెక్స్ట్ అటెంప్ట్ చూస్తా అంటారు. అప్పుడు వీళ్ళు లోపల దిగుతారు. ఇప్పుడు వీళ్ళు బయట ఉండొచ్చు, మళ్ళీ లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు స్లిప్ అయిపోవచ్చు కొంతమంది నెక్స్ట్ దానికి. ఇప్పుడు వచ్చేదానికి మాత్రము ఇట్లా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ గురించి నేను చెప్తున్నాను, దానికి ఇది. సో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అన్నీ చూసుకొని నేను మీకు క్లాసెస్ కూడా అందజేస్తూ ఉంటాను. సో ఆ రకమైన ఈ పోటీ పరీక్షకి కావాల్సిన ఎక్సర్సైజే ఇది. కరెక్ట్గా సిచ్యువేషన్స్కి అనుగుణంగా బ్రెయిన్ని మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అవసరమైతే డే అండ్ నైట్ కూర్చునే సమయాలు కూడా ఉంటాయి. లేనప్పుడు ఒక 3-4 hours తోటి కంక్లూడ్ చేసే డే కూడా ఉంటుంది. సిచ్యువేషన్స్ అన్నీ దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సో అవకాశాన్ని మిస్ కాకుండా చూసుకోవాలి. స్కోర్ ఎప్పుడు కూడా కరెక్ట్గా 1 month నేను కూర్చుంటే 250 పడకూడదు అన్న కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళాలి. కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, వాళ్ళకి తగ్గ ఎక్సర్సైజ్ వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఈ వీక్ నేను ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ ఉద్యమాన్ని రివైజ్ చేసుకుంటా అని ఇలా నిలవబడి ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ ఉద్యమం టీ కొట్టుకుంటూ రావాలి. ఎస్, పర్ఫెక్ట్గా ఉన్నానా,
నేను 1 మంత్లో 250 స్కోర్లో ఉన్నాను అని అర్థం. లేదా గట్టి కూర్చోవాలరా అని మనకు మనం సర్ది చెప్పుకొని కూర్చో. 3 అవర్స్ని ఇంకొంచెం పెంచుకో, 4 అవర్స్ అంతే. ఇప్పుడు నువ్వు ఉన్న స్టేటస్ నుంచి పైకి ఎదగాలి అంటే చేయాలి కదా, లేకపోతే అదే స్టేటస్లో ఉంటావు. నీకు అదే స్టేటస్ కావాలంటే అక్కడే ఉండొచ్చు. పెరగాలి నీ స్టేటస్, సోషల్ స్టేటస్ అంటే తప్పనిసరిగా ఎదగవలసిందే. ఎదగటానికి అవకాశం కల్పిస్తున్న అంశాలు. ఈరోజు మీరు గ్రూప్ 2లో జాయిన్ అయితే సో నెక్స్ట్ గ్రూప్ 1గా ప్రమోషన్ అందుకుంటారు. సో గ్రూప్ 1 నుంచి డిఐజీ ర్యాంక్ వెళ్తారండి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ వెళ్తారు రిటైర్డ్ అయ్యే సమయానికి. సో చాలా పెద్ద హెరార్కీలోకి వెళ్తారు మీరు ఇప్పుడుండే జాయినింగ్లో. అందుకే చేయండి చేయండి చేయండి, మంచి అవకాశము. సో 6 to 7 months లేదా హార్డ్లీ 1 year ప్రయత్నిస్తే ఏమైంది, నష్టమైతే ఏమీ లేదు కదా, ఏమీ అండపిండ బ్రహ్మాండాలు బదులైపోవు కదా. ప్రయత్నం చేయండి, చక్కగా అందుకుంటారు. ఒకటే కసి, సాధించాలి అనేది. ఆ కసితోటి ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. సో అన్ని క్లాసెస్ అయితే ఇచ్చాను, నేను ఎక్కడ అప్డేట్ కావాలో తప్పకుండా చేస్తూ ఉంటాను. ఇంకా మనము ఏం చేస్తే అభ్యర్థి ఇంకా సక్సెస్ అవుతాడో అవన్నీ కూడా నేను ప్లాన్ చేసుకుంటూనే ఉంటాను. అందులో మీకు డౌట్ అక్కర్లే. త్వరలో ఈ ఏపీకి సంబంధించిన అంశాలు మనకు రాబోతున్నాయి, వాటిని కూడా నేను మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాను. సో పాతవి ఏవైతే ఉందో డేటా అది పనికిరాదు, దాని ప్లేస్లో కొత్తది వస్తుంది. సో దాని మీద ఫోకస్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ టైం మళ్ళీ మీట్ అవుదాం. గుడ్ లక్.